హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ కేంద్ర ప్రభుత్వము ఒక మంచి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళందరికీ తగినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం దరఖాస్తులు అనేటువంటివి తీసుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయంలో ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే పథకానికి దరఖాస్తులు జరుగుతూ ఉన్నాయి. సో చాలా రోజుల నుంచి అయితే జరుగుతూ ఉన్నాయండి. మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు? ఎలా చేసుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి? ఎన్ని విడతల వారీగా మొత్తంగా ఎంత అమౌంట్ మీకు ఈ పథకం కింద అందజేస్తారు అనే వివరాల గురించి చెప్తాను. దీంతో పాటుగా రాష్ట్రంలో చాలామంది 2, 3 సెంట్ల ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే ఈ యొక్క 2, 3 సెంట్ల ఇళ్ల స్థలాలకు సంబంధించి దరఖాస్తులు ఎలా పెట్టుకోవాలి? సో మీకు ఈ స్థలాలను ఎప్పటినుంచి ఇస్తారు? ఎన్ని విడతల్లో ఈ స్థలాలు ఎటువంటి వాటిని పంపిణీ చేస్తారు? ఈ వివరాల గురించి కూడా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి గైస్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మనకు రాష్ట్రంలో సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే విభాగం కింద ఇల్లు కట్టుకోవడానికి దాదాపుగా రూ. 2,50,000 ఆర్థిక సహాయం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అందించబోతున్నారు. ఓకేనా? సో, అయితే మీరు దీనికి ఫస్టు దరఖాస్తులు అనేటువంటివి చేసుకోవాలనమాట. ఈ రూ. 2,50,000 మీరు పొందాలి అనుకుంటే. అది కూడా మీకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఖచ్చితంగా ఉండాలి. స్థలం మీరు చూపించాలనమాట. స్థలం చూపిస్తేనే దాని తర్వాత దరఖాస్తులు అనేటివి పెట్టుకున్నాక మీకు విడతల వారీగా రూ. 2,50,000 అనేది బ్యాంకు ఖాతాలకు జమ కావడం జరుగుతుంది. అంతేకాని మీకు స్థలం లేకుండా మీరు ఇల్లు కట్టుకోవడానికైతే కుదరదనమాట. దరఖాస్తులు పెట్టుకున్నా సరే మీకు అమౌంట్ అనేది రాదు. వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు ఖచ్చితంగా. సో, కాబట్టి మీకు ఇంటి స్థలం ఉండాలి. దాని తర్వాత మీరక్కడ ఇల్లనేటువంటిది అసలు స్టార్ట్ చేసుండకూడదు. మీరు హాఫ్ కట్టుకొని ఆ రిమైనింగ్ హాఫు ఈ పథకం కింద కట్టుకుంటామంట్ల అట్లయితే కుదరదనమాట. మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ యొక్క దరఖాస్తులు చేసుకునేటువంటి దాని తర్వాత స్టార్ట్ చేసుకోవాలి వచ్చినటువంటి అమౌంట్‌తో. సో, ఫస్ట్ మీరు బేస్ మట్టం లెవెల్ వరకు వేసుకున్న తర్వాత అమౌంట్ అనేటువంటిది ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత గోడలు లేపుకున్న తర్వాత దాని తర్వాత స్లాబ్‌కు ఈ విధంగా విడతల వారీగా మీకు అమౌంట్స్ అనేటువంటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఎప్పటిలోపల దరఖాస్తులు పెట్టుకోవాలి? ఇంకా ఎవరైనా దరఖాస్తులు పెట్టుకోకుండా ఉన్నట్లయితే అందరికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. తెలియచేపరచండి. సో, ఈ యొక్క ఏఐ ద్వారా పీఎంఏవై ఇల్లు దరఖాస్తుల్లో అనర్హులను ఏరివేస్తూ ఉన్నారనమాట. సో, మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ దరఖాస్తులను ప్రభుత్వము కొత్త విధానంలో ఏఐ ఆధారిత టూల్ ద్వారా ప్రాథమిక తనిఖీలయ్యేటువంటివి చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సో, ఫోటోల ద్వారా నిర్మాణ స్థితిని కూడా మొత్తం ఏఐయే చెక్ చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారండి. సో, ఫస్ట్ వచ్చేసి మీకు దరఖాస్తులు పెట్టుకుంటారు. సో, మీరు దరఖాస్తులు పెట్టుకున్నాక మీకు ఆల్రెడీ ఇంటి స్థలం ఉందా లేదా? మీకు ఆల్రెడీ ఇల్లు ఉందా లేదా? అసలు మీకు నిజంగా ఇంటి స్థలం ఉందా లేదా? ఆ ఇంటి స్థలం అనేది మీ పేరు మీద ఉందా లేదా? సో, వివరాలన్నీ కూడా మనకు ప్రభుత్వ అధికారులొచ్చి చెక్ చేయరనమాట ఇంక నుంచి. ఇక ప్రభుత్వం కొత్త టూల్ అనే దాన్నయితే తీసుకొచ్చింది. ఏఐ టూల్‌ను. సో, మాక్సిమం దీని ద్వారానే మీకు తనిఖీలయ్యేటువంటివి జరుగుతాయి. సో, దీని ద్వారా చేయడం వలన ఈజీగా అనర్హులను వాళ్ళు ఫైండ్ ఔట్ చేస్తారనమాట. ఎవరైతే అర్హత లేనటువంటి వాళ్ళుంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించేసి వాళ్ళకి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అప్లికేషన్‌ను. కేవలం అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క ఏఐ ఆధారిత టూల్ ద్వారా తనిఖీలు చేయడం వలన. దాని తర్వాత మీరు ఫస్ట్ ఇప్పుడు ఈ యొక్క బేస్ మట్టం లెవెల్ వరకు కట్టుకుంటారు కదా! అప్పుడు మీరు ఫోటో తీసి యాప్‌లో అయితే అప్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌లో అప్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులనేది పడుతుంది. సో, ఇప్పుడొచ్చేసి ఆ యొక్క ఫోటోలను కూడా ఏఐ అనేటువంటిది చెక్ చేసి మొత్తం కూడా మీకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేయడం జరుగుతుందనమాట. మొత్తం ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే జరిగిపోయేటట్లు. ఓకేనా? సో, దీనివల్ల ఏంటంటే ఈ అనర్హతలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళందరినీ కూడా ఈజీగా గుర్తించి వాళ్ళకి క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఫైనల్‌గా వచ్చేసి ఇది మనకు కొత్త అప్డేట్ అనమాట. ప్రభుత్వము ఈ ఏఐ ఆధారిత టూల్ ద్వారా
ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తులు కానీ, అండ్ అలాగే ఫోటోలు మొత్తం కూడా దీని ద్వారానే తనిఖీలయ్యేటువంటివి చేస్తుంది. ఇక ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగం కింద మీకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు అయ్యేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఓకేనా? సో, మీరు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద డబ్బులు పొందడానికి దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే, ఈ క్రింది ఎలిజిబిలిటీస్ అనేటువంటివి కలిగి ఉండాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. గతంలో ఎక్కడ, ఎప్పుడూ కూడా మీరు ఇల్లు అనేటువంటిది పొంది ఉండకూడదు. ఓకేనా? ఇదివరకు మీరు ఇల్లు అనేటువంటిది పొంది ఉండకూడదు. మీ పేరు మీద శాంక్షన్ అయితే అయి ఉండకూడదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కా ఇల్లు కలిగిన హౌస్ ట్యాక్స్ మీపై ఉండకూడదని చెప్తూ ఉన్నారు. ఇంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులైతే ఉండకూడదని కూడా చెప్తూ ఉన్నారు. దాని తర్వాత 4 చక్రాల వాహనం, ఇకపోతే ఇంట్లో ఎవరు ఆదాయ పన్ను కూడా కడుతూ ఉండకూడదు. సో, ఇన్ కేస్ ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నట్లయితే మీకు ఈ ప్రభుత్వ పథకం కింద వచ్చేటువంటి డబ్బులనేది అందదు ఇల్లు కట్టుకోవడానికి. ఓకేనా? సో, దాని తర్వాత అప్లికేషన్ చేసుకునేటువంటి వారు ఈ యొక్క రైస్ కార్డు మనకు సో, మీ యొక్క రైస్ కార్డ్ ఏదైతే ఉంటుందో, ఆ రైస్ కార్డ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ మీద ఇదివరకు ఎప్పుడూ కూడా ఇల్లనేది శాంక్షన్ అయి ఉండకూడదు. ఇన్ కేస్ ఒక్కరి మీద శాంక్షన్ అయినా సరే, ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయం అయితే రాదు. మీరు దీనికి ఎలిజిబుల్ అయితే కారనమాట. ఇక మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఆధార్ కార్డుల జెరాక్స్‌లు ఇద్దరివి, మీ భార్యాభర్తలు ఇద్దరివి కూడా ఉండాలి సంతకాలతో. దాని తర్వాత రేషన్ కార్డు జెరాక్స్ అయితే తీసుకువెళ్ళండి. బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అండి. సో, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఎందుకు అడుగుతూ ఉన్నారంటే, మీకు విడతల వారీగా డబ్బులనేది బ్యాంక్ అకౌంట్‌లోకి విడుదలవుతుంది కాబట్టి, ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ పెట్టాలి. అది కూడా ఎన్‌పీసీఐ లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అది యాక్టివ్‌లో ఉందా లేదో కూడా చెక్ చేసుకోవాలి మీరు. ఈకేవైసీ కంప్లీట్ అయితే అయి ఉండాలన్నమాట. డీబీడీ విధానంలో డబ్బులనేది విడుదల చేస్తారు కాబట్టి. ఇకపోతే దరఖాస్తుదారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 2. ఓకేనా? ఇక క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్, పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబరు. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకువెళ్ళండి మీరు దరఖాస్తులు చేసుకునేటప్పుడు. గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అక్కడ ఇంజినీరింగ్ అసిస్టెంట్ అధికారి అయితే ఉంటారనమాట. ఆ అధికారిని కలిసినట్లయితే డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకువెళ్ళి వాళ్ళ వెబ్‌సైట్‌లో మీకు అప్లై అనేటువంటిది చేస్తారు. నో ప్రాబ్లమ్. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే చేసేసుకుంటే నో ప్రాబ్లమ్. మీరు వెయిట్ చేయండి ఇంకా. ఓకేనా? సో, ప్రభుత్వం నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు అప్పుడు. ఇల్లు స్టార్ట్ చేసుకున్నాక మీకు విడతల వారీగా డబ్బులనేది జమ కావడం జరుగుతూ ఉంటుంది. మొత్తంగా వచ్చేసి రూ. 2,50,000 అనేది మీకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగం కింద అందుతుందండి. అది కూడా ఇక్కడ చూడొచ్చు బేస్మెంట్ లెవెల్‌కి సంబంధించి 60,000 ఫస్ట్ విడత, దానికి ప్లస్ 15,000 యాడ్ చేస్తారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి రూఫ్ లెవెల్ వరకు వచ్చేసి కట్టుకున్నట్లయితే మీకు దాని తర్వాత 60,000 పడుతుంది. ఆర్‌సీ స్లాబ్‌కు పూర్తి చేసుకున్నట్లయితే దానికి 60,000 పడుతుంది. ఇంటి నిర్మాణం పూర్తి అయ్యాక 70,000 ప్లస్ 12,000 అయితే మీకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి 12,000 స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా అదనంగా అయితే అందజేస్తారనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మీకు అమౌంట్స్ అనేటువంటివి విడతల వారీగా జమ కావడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో, ఇక్కడి వరకు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే పథకానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా అక్కడ కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇస్తారు. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు వాళ్ళు అప్లై చేసేస్తారనమాట. మీ మొబైల్ నంబర్‌కి మెసేజ్ కూడా వస్తుంది అప్లై అయినట్టు. దాని తర్వాత వెయిట్ చేస్తే మీరు ఈ ఇంటికి నిర్మాణ పనులు స్టార్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు డబ్బులనేది విడతల వారీగా జమ కావడం జరుగుతుంది. ఇక ఇదిలా ఉండగా చాలామంది రాష్ట్రంలో 2, 3 సెంట్ల ఇంటి స్థలాల కోసమైతే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి గ్రామ వార్డ్ సచివాలయాల్లో జరుగుతూ ఉన్నాయండి. తీసుకుంటున్నారు అప్లికేషన్స్ అనేటువంటివి చాలా దగ్గరలో. బట్ కొన్ని జిల్లాల్లో తీసుకోవడం లేదు. అది కూడా ఈ లేఅవుట్లు అనేటువంటివి గుర్తించినటువంటి జిల్లాల్లో. అంటే మీకు లేఅవుట్లు గుర్తిస్తేనే కదా స్థలాలు పంచడానికి 2, 3 సెంట్ల స్థలాలు. ఓకేనా? సో, ఈ లేఅవుట్లు అనేటువంటివి గుర్తించినటువంటి జిల్లాల్లో దరఖాస్తులు తీసుకోవడం లేదు కానీ, లేఅవుట్లు అనేటువంటివి గుర్తించినటువంటి జిల్లాల్లో మాత్రం దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఆల్రెడీ వెరిఫికేషన్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు. ఓకేనా? మొదటి విడత కింద కూడా పంపిణీ చేయడానికి మొత్తం రెడీ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఈ 2, 3 సెంట్ల స్థలాలను పంపిణీ చేయడానికి. కాబట్టి మీ యొక్క గ్రామ వార్డ్ సచివాలయాలకు వెళ్ళి ఒకసారి అడగండి. అప్లికేషన్స్ జరుగుతున్నాయంటే కంపల్సరీగా అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకోండి. 2, 3 సెంట్ల స్థలాలకు సంబంధించిన దరఖాస్తులను. సో, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఉంటుంది? ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? ఈ వివరాలన్నిటి గురించి కూడా చెప్పాను.
మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్‌లో ఒకసారి చెక్ చేయండి. మీకు కావాలంటే మళ్ళా కూడా కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను సెపరేట్‌గా వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఫైనల్‌గా వచ్చేసి దీంట్లో 2 పథకాల గురించి అయితే చెప్పాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అండ్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఈ ఏపీ హౌసింగ్ స్కీమ్ కింద 2, 3 సెంట్ల స్థలాలు. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.